యువగలం పాదయాత్ర పూర్తయి 3 ఏళ్లు అయిన సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి యువగలం స్ఫూర్తి యాత్ర చేపట్టారు. దీని గురించి ఆయన మరిన్నో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంది? అదేవిధంగా గతంలో వైసీపీ ప్రభుత్వం పతనానికి, అదేవిధంగా టీడీపీ అధికారంలో వచ్చేందుకు ఈ పాదయాత్ర ప్రభావం ఏ విధంగా కనిపించింది? రాష్ట్రం విరివిరైపోతున్న రోజుల్లో దేశానికి స్వతంత్రాన్ని తేవడానికి గాంధీ మహాత్ముడు ఎలా సంకల్పాన్ని పెట్టుకున్నాడు, దేశ స్వతంత్రం కోసం గాంధీ మహాత్ముడు ఏ రకమైనటువంటి దీక్షతో అహింసావాదంలో దేశానికి స్వతంత్రం కోసం పోరాడాడు, అదే బాటలో అదే భావాలను పురిగిపుచ్చుకున్న ఒక చారిత్రాత్మక ధీరోదత్తుడు 39 సంవత్సరాలలోనే చరిత్రను తిరగరాస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టడం కోసం తన భావాలను తన ఆలోచనలు ప్రజల దగ్గర తీసుకొచ్చి నేను సైతం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమిధనవుతాను, ఈ రాష్ట్రాన్ని శాంతియుతంగా నిలపడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి యువగలం కార్యక్రమానికి నాంది పలికి ఎంతమందికో స్ఫూర్తినిచ్చి ఆంధ్రప్రదేశ్లో సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించడానికి నాంది పలికిన ధీరోదాత్తుడు చారిత్రాత్మక వీరుడు నారా లోకేష్ గారి యువగలం ఈ రోజుకి 23 సంవత్సరాల పూర్తి చేసుకున్న తరుణంలో వారి స్ఫూర్తిని వారి ఆలోచనల్ని ముందుకు తీసుకుపోవాలన్న దృఢ సంకల్పంతో కావలి తెలుగుదేశం పార్టీ ఈ రోజున పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం, కొత్తపల్లిలో 2000 కిలోమీటర్ల పూర్తి కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి ఆయనకి సంఘీభావం చెప్పి ఆయన ఇచ్చిన వాడి వేడి ఇప్పుడు కూడా తగ్గలేదు, ఎప్పటికి కూడా మీ అంటే కావలి నియోజకవర్గం కొనసాగుతుందని చెప్పేదానికి ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. అలాగే కావలికి యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు ఈ కావలికి ఇచ్చిన హామీల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలై ఉన్నాయి. ఒకటి ఫిషర్ తొందరలో కూడా దాన్ని కూడా ప్రారంభించి 100% హామీలన్నిటి కూడా పూర్తి చేసిన నియోజకవర్గం పాదయాత్రలు ఏవి చెప్పారో అవన్నీ కూడా పూర్తినట్టుగానే భావిస్తున్నాం. పాదయాత్ర అనేది ఒక చారిత్రకమైన పాదయాత్ర, లోకేష్ చేపట్టిన పాదయాత్ర కాబట్టి అది దాని స్ఫూర్తిగా ఈరోజు ఈ పాదయాత్ర చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆయన 2000 కిలోమీటర్లు ఏదైతే దాటాడో దానికి సంబంధించిన మైల్ స్టోన్ ఉంది, అక్కడ వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అలాగే యువగలం పాదయాత్ర లోకేష్ ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలన్నీ కూడా నెరవేర్చారు. అదేవిధంగా కొన్ని మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు హామీలన్నీ కూడా నెరవేర్చినట్టుగా ఎమ్మెల్యే కావ్య కృష్ణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్, రవికుమార్, NTV కావలి.